ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుని వాక్య భాగంలో ఒనేసిం గురించి రెండు మాటలు ధ్యానిద్దాం. ఒనేసిం అనగా వాక్య భాగంలో ఈ ఒనేసింకి ప్రత్యేకత ఉంది. ఒనేసిం అనగా సహాయకరమైన అనే మాట కనబడుతుంది. ఒనేసిం అనగా అర్థం ఏంటి? సహాయకరమైన అనే మాట కనబడుతుంది. అయితే నిఘంటులో మనం చూసుకుంటే ఇదే పేరుకి అర్థం ఏంటంటే ప్రయోజకుడు అని కనపడుతుంది. ఇక్కడ చూడండి, ఒనేసిం అనగా ఏంటి? బైబిల్లో అర్థం సహాయకరమైన అనే మాట. అదే నిఘంటు బైబిల్లో చూస్తే ప్రయోజకుడు. ఒనేసిం అనగా ఎవరు? ప్రయోజకుడు. సహాయకరమైన ప్రయోజకుడు, రెండు పేర్లు వర్తిస్తాయి. ఒనేసిం గురించి రెండు మాటలు ధ్యానించుకుందాం. ఫిలోమోను రాసిన పత్రిక 1:1 ఇలా రాయబడింది. క్రీస్తు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతిను, మా ప్రియుడును జతపని వాడినైన ఫిలోమోనుకు రాస్తున్నాడు పత్రిక. మన సహోదరుడైన అల్పియాకును, తోడు యోధుడైన అక్రిపునకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి రాయినది. మన తండ్రైన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానంలో మీకు కలుగును గాక. ఇక్కడ ఒక విషయం మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎవరికి పత్రిక రాస్తున్నాడు పౌలు అనంటే ఫిలోమోను పత్రిక రాస్తున్నాడు. ఫిలోమోనికి రాస్తున్నాడు. ఫిలోమోనికి రాయగల కారణం ఏంటంటే, ఫిలోమోన్ ఇంట్లో పనిచేస్తున్న ఒనేసిం అనే వ్యక్తి ఉన్నాడు. ఆ ఇంట్లో ఒక పనివాడుగా పనిచేస్తున్నాడు. మునుపు అతను ఎలాంటి వాడు అంటే పనిచేసేవాడు. ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడు. ఎవరింట్లో? ఫిలోమోన్ ఇంట్లో పనిచేస్తున్నాడు. కానీ అతని క్రీస్తు గురించి తెలియదు. కానీ ఈ ఫిలోమోన్ అయితే చక్కగా దేవుని నమ్మిన వ్యక్తి, దేవునితో బ్రతికే వ్యక్తి, దేవునికై బ్రతికే వ్యక్తి, విశ్వాసగా బ్రతుకుతున్న ఆ దినాల్లో ఈ ఒనేసిం ఏం చేసినాడంటే, విశ్వాసుల కుటుంబాలు ఎలా ఉంటాయంటే స్వేచ్ఛ ఉంటుంది. పని వాళ్ళు ఉన్నా ఏం పెద్దగా ఇబ్బంది పెట్టరు. ఈయన ఆ చనువుతో ఏం చేసినాడంటే ఏదో ఒక చెడ్డ కార్యం చేసి, ఒక దొంగతనం చేసి అక్కడి నుంచి పారిపోయాడు ఆస్తి తీసుకొని. అప్పుడు ఈ ఫిలోమోన్ ఏం చేసినాడంటే కంప్లైంట్ చేసినాడు, జైలుకి కంప్లైంట్ ఇచ్చినాడు. ఏమని? ఫలానా మా ఇంట్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఉండేవాడు, ఎవరు ఆయన పేరు? ఒనేసిము. మరి ఇప్పుడు ఆయన కనిపించట్లేదు, మా ఇంట్లో వస్తువులు కూడా కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళినాడు ఒక కంప్లైంట్ చేసినాడు పోలీస్ స్టేషన్. కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ అటు ఇటు తిరిగి అతను పట్టుకోవడానికి ప్రయత్నం చేసినారు. ఒక సందర్భంలో దొరికినాడు ఒనేసిం. దొరికితే పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళినారు. పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళి ఆ తప్పుకు గాను, శిక్షకు గాను కొన్ని రోజులు అతను జైల్లో పెట్టారు. జైల్లో పెడితే వెంటనే అక్కడ ఒక ఆయన పరిచయం అన్నాడు. ఎవరంటే పౌలు గారు పరిచయం అన్నాడు. పౌలు గారు సువార్త చెప్పి దేవుడి గురించి 10 మందికి ఖైదీలకి అక్కడ వాక్యం చెప్తా ఉంటే అందులో ఒక వ్యక్తి ఒనేసిం. వెంటనే ఒనేసిం అక్కడ దేవుడి గురించి విన్నాడు. ఏమని విన్నాడు? దేవుడు దొంగతనం చేయరాదని చెప్పినాడు. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు నమ్మకమైన వాడు, ఆయన దగ్గర పనిచేసే వాళ్ళైనా నమ్మకం ఉంటారని దేవుడి గురించి చెప్పినప్పుడు వెంటనే ఒనేసిం ఏం చేసినాడంటే, అవునా, నీతి నిజాయితీతో ఉండేవాళ్ళు ఇలా ఉంటారా? ఆ దేవుడు నాకు కావాలి, ఎంత పాపులైనా మన ప్రభువు క్షమిస్తాడు అని చెప్పేసినాడు సువార్త. పౌలు గారు చెప్పగానే వెంటనే నా పాపాన్ని క్షమిస్తాడు అయ్యా అని అడిగినాడు పౌల్ని. క్షమిస్తాడు బాబు, అయితే నేను మారుమనసు పొందుతానయ్యా, తిరిగి నా యజమాని దగ్గరికి పోవడానికి నాకు ఏమన్నా సహాయం చేస్తావా అంటే, ఎవరు మీ యజమానుడు అంటే, మా యజమాని ఎవరో కాదు, ఫిలోమోన్. వెంటనే ఫిలోమోన్, నాకు తెలుసాయా, ఆయన నా దగ్గర రక్షణ పొందినాడు, నువ్వు భయపడద్దు, నేను అతనికి పత్రిక రాస్తానని రాసినాడు. ఇప్పుడు అన్ని కూడా ఈ పత్రికలో ఇక్కడ చూసుకుంటే, పత్రికలో మనం అంతా చదివితే అతని గురించి రాయపడుతుంది. పౌలు అంటాడు మునుపు నిష్ప్రయోజకుడు. మొట్టమొదటిది ఏంటంటే నిష్ప్రయోజకుడు. మునుపు పత్రిక రాస్తూ చెప్తా ఉన్నాడు, ప్రేమైన ఫిలోమోను, నీకు పత్రిక రాస్తా ఉన్నాను, నీ దగ్గర దొంగతనం చేసి పారిపోయిన వ్యక్తి, మీ ఇంట్లో పనిచేసిన వ్యక్తి నా దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మునుపుట్లకి లేడు. మునుపు నీకు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు సహోదరుడు, ఇప్పుడు ప్రయోజకుడు. మునుపు నష్టకుడు, ఇప్పుడు ప్రియ సహోదరుడు అయినాడు. కాబట్టి నా ఆత్మీయ బిడ్డను నువ్వు మరలా చేర్చుకో, ఒనేసిం నీ దగ్గరికి వస్తాడని చెప్పినాడు. నాకు మంచి శిష్యుడు అని చెప్పినాడు. కొన్నాళ్ళ వరకు అక్కడే పని చేయించుకున్నాడు, సువార్త విన్నాడు, వెంటనే మారిపోయినాడు. మరలా తిరిగి తన యజమాని దగ్గరికి చేరుకున్నాడు. ఏమర్థమైంది మనకి ఇప్పుడు?
తప్పు చేసిన వెంటనే ఏమర్థమైంది? క్షమాపణ కలిగి ఉండాలి. అంటే తప్పులు చేయని వాళ్ళు కానీ హృదయంలో ఏం కలగాలి? దేవుని నమ్మిన బిడ్డలకి పశ్చాత్తాపం కలగాలి. ఇప్పుడు ఎక్కడికి చేరుకున్నాడు? తిరిగి పారిపోయిన ఇంటి నుండి మరలా ఏం చేసినాడు? తన యజమాని దగ్గరికే చేరుకున్నాడు. వెంటనే క్షమించేసినాడు. తప్పు ఎవరు క్షమించినాడు? ఫిలోమోను క్షమించినాడు. ఎవరు క్షమించినాడు? తన దాసుడైన ఒనేసిముని క్షమించినాడు. అప్పుడు నాకు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు నాకు ప్రయోజకుడు. కాబట్టి ఈ పాఠంలో మనం నేర్చుకునేది ఏంటంటే క్షమాపణ, క్రీస్తులో ఉన్న క్షమాపణ. అందుకనే మనమందరం పాపం చేత శాపం చేత చచ్చిన వారమైనగా మన కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు కాబట్టి, ఆయన క్షమించినాడు కాబట్టి మనము కూడా క్షమించాలని వాక్యం తెలుస్తుంది. ఇంకా ఇట్లా చూసుకుంటే మీరు క్షమించబడిన ప్రకారం మీరు ఇతరులకు క్షమించడే అంటారు. లేని ఎడల మీ పాపం నిలిచి ఉండును అంటాడు. అందుకనే ఇక్కడ వెంటనే క్షమించి వేసినాడు. వెంటనే క్షమించి వేసి ఒనేసిమును రా అని అక్కును చేర్చుకున్నాడు. కాబట్టి అలాంటి మనం కూడా అలాగ క్షమాగుణం కలిగి తగ్గించుకొని దేవుని ప్రేమను పంచేవారు ఉండాలి. ప్రేమతో మీకు తెలియజేస్తూ దేవుడి కొద్దిగా మన హృదయంలో పలుపు చేయం గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. కట్ చేయరా? ఇంకా పెట్టేవే.